ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధుల సక్రమ వినియోగానికి ఉద్దేశించిన ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించే బిల్లును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. పీడిత వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించే నిధులు వారి అభివృద్ధికే ఉపయోగించడానికి ఈ బిల్లు దోహదపడుతుందని కిరణ్ అభిప్రాయపడ్డారు. సంబంధిత బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే సభాపతి నాదెండ్ల మనోహర్ సభను రేపటికి వాయిదా వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టారు. చట్టరూపం దాల్చిన తర్వాత అణగారిన వర్గాల అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో ఎవరు ఉన్నప్పటికీ వారి ఆదేశించిన నిధులు, వారికి చెందాల్సిన నిధులు వారికే చెందే విధంగా ఈ చట్టాన్ని రూపకల్పన చేసే ప్రయత్నం ఇది చేయటం జరుగుతోంది. మొత్తం ప్రణాళిక కేటాయింపులు ఖచ్చితమైన కేటాయింపులు జరపటం, వీటిని పటిష్టంగా అమలు చేయడానికి జవాబుదారీతనంతో కూడిన గట్టి యంత్రాంగాన్ని నియమించటం, వచ్చే 10 ఏళ్లలో లక్ష్యంగా నిర్దేశించి సమానత్వాన్ని సాధించటం ఈ ముఖ్య ఉద్దేశాలు ఈ చట్టంలో తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే అంబేద్కర్ స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధతకు కార్యరూపమిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్ని పార్టీలు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, మనిషికి మధ్య సమాన అవకాశాలు లేకపోవడమే సమాజంలో ఇన్ని ఇబ్బందులకు కారణమని. అందుకని ఈ అవకాశాలు కల్పించేదానికి మనం సమాజంలో ఎస్సీ ఎస్టీలకు ఒక పక్క గౌరవం, ఒక పక్క హోదా, పోటీతత్వం, వారికి సమాన అవకాశాలు కల్పిస్తే వారు గ్రామం నుంచి లేక జిల్లాలో గాని లేక దేశంలో గాని, ఇప్పుడు ప్రపంచీకరణ సందర్భంలో ప్రపంచం అందరితో పోటీ చేసే వారు విజయం సాధించగలుగుతారని పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ సమానత్వం, మనము చేయాల్సిన బాధ్యత మనం చేయగలిగితే ఖచ్చితంగా ప్రపంచాన్ని జయించగలుగుతారు. వీరు ప్రపంచాన్నే ముందరికి తీసుకొని పోగలుగుతారు. అది నాకు పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం సభాపతి నాదెండ్ల మనోహర్ శాసనసభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికపై మజ్లిస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తిరస్కరించారు.